బ్రదర్ చిత్రం యొక్క ఈనాటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసినట్టు మన బాధ్యతగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు కానీ ఇది కొత్తగా వస్తున్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త కంటెంట్తో వస్తున్నటువంటి సినిమాలను ప్రోత్సహించి వాటిని రిలీజ్ థియేటర్లు కూడా మూసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో థియేటర్కి ఒక ఫీడింగ్ ఇవ్వడం కోసం కావచ్చు, లేకపోతే ఇది ఒక మంచి తరుణం కాబట్టి ఈ సమయంలో సినిమాని రిలీజ్ చేసుకునేటువంటి అవకాశాలు వెసులుబాటు ఉంది కాబట్టి ఇలాంటి సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలంటే కొంతమంది పెద్దలు వచ్చి ఈ సినిమా గురించి 4 మంచి మాటలు మాట్లాడి వీటి ప్రమోట్ చేస్తే ఆ ప్రమోషన్ అనేటువంటిది సినిమా రన్కి ఉపయోగపడుతుంది, సినిమా విజయానికి దోహదపడుతుంది అనేటువంటి చక్కగా. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఏ కార్యక్రమానికి వచ్చిన ఒక సహృదయంతో పెద్దదిక్కుగా వచ్చి అభినందనలు ఆశీర్వదించలు అందించడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమానికి ఆయన కాదనకుండా రావటం అనేటువంటిది వారి సహృదయతకు పెద్ద చిన్న సినిమాల పట్ల ఆయనకున్నటువంటి పెద్ద మనసుకు నిదర్శనంగా చెప్పుకుంటూ ముందుగా వారికి మీ అందరి కరతావదనల మధ్య మరొక మాట నేను గట్టిగా స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. అలాగే దామోదర్ ప్రసాద్ గారు 2 కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యున్నతమైనటువంటి బాడీ మన ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి బాడీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ బాధ్యతల నేపథ్యంలోనే కాకుండా ఆయనకు కూడా చిత్ర పరిశ్రమ పట్ల ఉన్నటువంటి బాధ్యతాయుతమైన ఆలోచన విధానంతో ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి ప్రోత్సహించడం వారి సహృదయతకు ఆ పోస్టులకు ఆయన చేసినటువంటి న్యాయంగా భావిస్తూ వారికి ఐఎమ్ గివింగ్ ఏ బిగ్ క్లాప్ టు దామోదర్ ప్రసాద్ గారు. ఇంకా అశోక్ కుమార్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, నటులు, వ్యాపారవేత్త, అన్నిటిగా మంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పిరిచువల్ వైపు ఎక్కువగా ఆయన జర్నీ చేస్తున్నారు అశోక్ కుమార్ గారు. అలాగే మిగతా పెద్దలు అందరూ కూడా డయాస్ మీద ఉండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాలి అని నన్ను మిత్రుడు గంటా శ్రీనివాస్, ఎందుకంటే ఈ కార్యక్రమ నిర్వహణ అంతా ద పర్సన్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ గంటా శ్రీనివాస్ గారు. గంటా శ్రీనివాస్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ 35 years. నేను జర్నలిస్ట్గా తిరిగి స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడాను మంచి మిత్రులు. గంటా శ్రీనివాస్ ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ఒక ప్రొడ్యూసర్గా కూడా ఇండస్ట్రీలో చాలా మంచి రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే శివ కంటమనేని ఆ మొదటి రోజుల్లో నుంచి యాక్టర్గా తను నిలదొక్కోవటం కోసం, యాక్టర్గా తను ప్రూవ్ చేసుకోవటం కోసం ఎన్నో క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేశాడు తను. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కూడా చేయడం జరిగింది. ప్రొడక్షన్లో కూడా ఒకప్పుడు నేను చెప్పాను సినిమా తీస్తాను అన్నాడు సార్. తను ఒక 100 కోట్లు సంపాదించు, ఓ 10 కోట్లు పోయినా పర్వాలా, ఆ రోజున రా మళ్ళీ మధ్యలో సినిమా ఇండస్ట్రీలో కనిపించదని చెప్పి తనకు నేను ఆ రోజుల్లో 30 years 25 years బ్యాక్ చెప్పాను సార్. నిజంగా ఆ విధంగా సంపాదించారు. కానీ ఈ రోజున ఫైనాన్షియల్ ఈజ్ వెల్ ఆఫ్ పర్సన్, రియల్టర్గా తను చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈ రోజున సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇలా ఉన్నా ఏంటి లేదు సార్, అప్పుడు చేశారు సార్, క్యారెక్టర్ చేశారు. దాదర్ ఎక్స్ప్రెస్లో చాలా మంచి క్యారెక్టర్ ఉంది. అలాగే ఇక వెంకటేశ్వరరావు గారు కూడా చాలా కాలంగా నాకు చిత్ర పరిశ్రమలో చాలా సుపరిచితులు. వాళ్ళ ముగ్గురు మీ పట్ల ఉన్న అభిమానం, అనుబంధం దృష్ట్యా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ సంబంధించిన 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల ఆ ముగ్గురు చేసినటువంటి ఈ ప్రయత్నం బిగ్ బ్రదర్ అనేటువంటి నిజంగా చాలా మంచి టైటిల్. బిగ్ బ్రదర్ అనే టైటిల్ సెల్ఫ్ ఇస్ వెరీ కమర్షియల్గా మంచి టైటిల్. అట్ ద సేమ్ టైం ఒక సెంట్రల్ రోల్, ఆ టైటిల్ రోల్ పోషిస్తూ తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూడా మనం చూసాం. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ సుబ్బారావు గౌసంగి. చాలా గర్వంగా ఉంటుంది మన వాళ్ళు పొరుగు రాష్ట్రంలోకి వెళ్ళి విజయాన్ని సాధిస్తే ఆ సక్సెస్ను మనం ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలే డిఫరెంట్. వెళ్ళి గౌసంగి సుబ్బారావుకి అక్కడ ఒడియాలో ఉన్నటువంటి పేరు మామూలు పేరు కాదు. అక్కడ రాజమౌళి ఆఫ్ భోజ్పురి అనేటువంటిది అక్కడ వాళ్ళందరూ కూడా అభినందించడం అనేటువంటిది ఆ స్థాయి విజయాన్ని అక్కడ అందుకొని ఒక అగ్రశ్రేణి దర్శకుడుగా తను అక్కడ అద్భుత విజయాలు సాధించడం అనేటువంటిది మనందరం చాలా గర్వించాల్సిన విషయం. ఆ విధంగా ఈ సినిమాని అక్కడ భోజ్పురిలో కూడాను సేమ్ టైటిల్తో రిలీజ్ అవుతుంది. అక్కడ మంచి సక్సెస్ సాధించాలని, ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కట్టాలని చెప్పి 24వ తారీఖు, టైం ఇస్ వెరీ షార్ట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చిన్న సినిమాలకు మంచి సానుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకి తప్పకుండా అద్భుతమైనటువంటి విజయం దక్కుతుంది అనడంలో సందేహం లేదు.
కాబట్టి 24th థియేటర్స్లో వస్తున్నటువంటి బిగ్ బ్రదర్కు ఒక బిగ్ సక్సెస్ చేకూరాలని చెప్పి ఆశిస్తూ అభిలషిస్తూ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ బిగ్ బ్రదర్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చారు. అలాగే గుండు సుదర్శన్ గారు దీంట్లో మంచి క్యారెక్టర్ చేశారు. అలా చెప్పు నుంచో మనకు తెలిసినట్టు చాలా మంచి ఆర్టిస్ట్ సుదర్శన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడాను ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్. ఇప్పుడు పెద్దలు మురళీమోహన్ గారిని వారి ఆశీస్సులను చేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ వారు నిర్మించిన బిగ్ బ్రదర్ సినిమా 24వ తారీఖున విడుదల కాబోతోంది. ఆ సినిమా గురించి ఈ రోజున ట్రైలర్స్ అన్ని కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక బిగ్ కమర్షియల్ సినిమా అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మా ప్రభు అన్నట్టుగా బిగ్ బ్రదర్ టైటిల్లోనే వచ్చేసి బిగ్ బ్రదర్ అనేటప్పటికే ఒక ఊపు వచ్చింది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది అనుకున్నాం. శివగారు చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు, మంచి క్యారెక్టర్ కూడా చేశారు. కానీ ఇది మంచి కమర్షియల్ క్యారెక్టర్. బిగ్ బ్రదర్ అనేటప్పటికి ఒక మంచి క్యారెక్టరు, ఒక మంచి వ్యక్తి అనేది అన్యాయం ఉంటే ఎదుర్కొంటాడు, నీ నీతికి నిలబడతాడు అన్న ఒక క్యారెక్టర్ లాంటిది ఇది ఇందులో చేయటం. పైగా డ్యూయెట్లు కూడా పాడేశారు, ఇందులో స్టెప్పులు కూడా వేశారు. ఈ పాటలో ఇందాక చూసాం. చాలా చాలా సంతోషం. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, నిలబడుతుందండి. పెద్ద సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్లు అదర్ లాంగ్వేజ్ నుంచో, బొంబాయి నుంచో, అమెరికా నుంచో తెప్పించేసుకొని వాళ్ళతో చేయిస్తారు తప్ప చిన్న సినిమా వాళ్ళే ఇక్కడున్న క్యారెక్టర్లో ఉన్న వాళ్ళకందరూ కూడా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మంచి మంచి అవకాశాలు ఇచ్చి చేయటం మూలంగా చిన్న సినిమా ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా బిగినింగ్లో చాలా చిన్న సినిమాలు తీశాను. అవన్నీ కూడా చక్కగా సక్సెస్ అయ్యి తర్వాత కొన్ని పెద్ద సినిమాలు కూడా తీసుకోకండి. ఒక పెద్ద సినిమా మాత్రం డబ్బాలై చాలా దెబ్బ కొట్టింది కూడా. ఏదైనా వాళ్ళ రోజున చిన్న సినిమాలు చిన్న పెద్ద అనేది లేదండి. వాళ్ళు సినిమా సక్సెస్ఫుల్ అయితే ఎంత చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బలగం సినిమా చిన్న సినిమా, ఒక చిన్న సబ్జెక్టు, ఒక తెలంగాణలో కాదు మనకు కూడా ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ పిండం పెట్టినప్పుడు కాకులు వచ్చి తింటేనే ఆ ఆత్మ శాంతిస్తుంది అనేది ఒక గొప్ప సందేశాన్ని చిన్న పిక్చర్, చిన్న సబ్జెక్టు తీసి ఎంత పెద్ద సక్సెస్ చేశారో, ఎన్ని అవార్డులు వస్తున్నాయో కూడా చూస్తే చిన్న సినిమాలకు ఎప్పుడైనా సరే మంచి ఇదే ఉంటుంది. కాకపోతే ఏమిటంటే ఈ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనగానే థియేటర్లు అందరూ కూడా ఎక్కువ ఇచ్చేసి చిన్న సినిమా ఆడుతున్నా బాగున్నా కూడా సినిమా తీసేసి ఎత్తేస్తారు. అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అది కాపాడుకోవాలి అంటే జాగ్రత్తగా మంచి సీజన్ చూసుకొని పెద్ద సినిమాలు అప్పుడు రిలీజ్ లేకుండా ఉన్నప్పుడు చూసుకొని రిలీజ్ చేసుకుంటే బాగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి మంచి సినిమాలు మరి మా వెంకటేశ్వరరావు గారు కానీ శివ గారు మేమందరం కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. చాలా సంవత్సరాలుగా మా అందరి మధ్యలో స్నేహం ఉంది. మరి ఈ మధ్యకాలంలో హీరోగా స్టార్ట్ అయ్యి ఈయన లేట్ వయసులో మంచి క్యారెక్టర్ చేస్తాడు. మా ప్రభు కనుక జడగొట్టకుండా ఉంటే యంగ్ హీరోగా వచ్చి ఉండేవాడు. ఇవాళ రోజున ఏమైనా ఒక మంచి ఏజ్లో, నేను కూడా లేట్ వయసులోనే వచ్చా. నేను మొట్టమొదటి సినిమా చేసేటప్పటికి నా వయసు 33 సంవత్సరాలు. అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు, 24లో వస్తే ఎంత బాగుంటుండేది అని. అలాగే శివ కూడా లేట్ వయసులో వచ్చినా మంచి పేరు తీసుకున్నాడు. మొన్న బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ కదా ఇచ్చింది, సపోర్టింగ్ స్పెషల్ అవార్డు, స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు కూడా పొందడం జరిగింది. ముందు ఏ సినిమా అయినా కమర్షియల్గా ఆటలాడిన తర్వాత రివార్డులు తర్వాత వచ్చి పర్లేదు, కానీ ముందు సినిమా హిట్ అవ్వాలి. ఇవాళ కొలమానం ఏంటంటే ఎవరికైనా సరే సినిమా ఎంత హిట్టు, సినిమాలో డైరెక్ట్ చేసింది ఎవరు, ఈ సినిమాలో మ్యూజిక్ చేసింది ఎవరు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ కూడా అనుకొని కౌంట్ చేస్తారు. అలాంటిది ఈ సినిమా సక్సెస్ అయితే ఎంతోమందికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా డైరెక్టర్ గారు కూడా అక్కడ భోజ్పూర్లో రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ అనే పేరు తీసుకున్నటువంటి ఒక మంచి డైరెక్టర్.
తెలుగులో మళ్ళీ వచ్చారు, ఇద్దరు చేశారు తెలుగులో కూడా, మళ్ళీ ఇప్పుడు తెలుగులో వచ్చి చేస్తున్నందుకు, ఒక మంచి సినిమాతో స్టార్ట్ అవుతున్నందుకు, ఒక బిగ్ బ్రదర్ అనే సినిమా బిగ్ హిట్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ద్వారా మీరు రావటం మూలంగా మిమ్మల్ని భోజ్పూరి వెళ్ళనిస్తామో లేదో తెలీదు. మంచి సినిమాలు చేసి ఇక్కడే చేస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ భోజ్పూరి కంటే, భోజ్పూరి చిన్న ఇండస్ట్రీ అయినా ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. ఇవాళ రోజున తెలుగు సినిమా అనేది ఇదివరకు ఓన్లీ ప్రాంతీయ చిత్రం, ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలుగు సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజున రిలీజ్ అవుతుంది. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చెప్పడానికి లేదు. ముఖ్యంగా బాంబే ఇండస్ట్రీ అంతా కూడా తెలుగు సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే ముందుగానే వచ్చి ఆ సినిమా ఎలా ఉంది, రైట్స్ కొనుక్కుందామా, బాగుందా లేదా, బాగుంటే దాన్ని హిందీలో తీద్దాం, యాక్ట్ చేద్దాం, ఆ డైరెక్టర్ తీసుకొచ్చి పెట్టుకుందాం అని చెప్పి మన డైరెక్టర్లందరూ కూడా మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి, మంచి సినిమాలు తీస్తున్నారు. అలా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదో ఈ డైరెక్టర్ గారు సరే ప్రొడ్యూసర్ అనుకోండి, శివ కంఠమనేని గారు, ప్రియారెడ్డి గారు ఒక జత, యంగ్ హీరో పేరేంటి. అలాగే అన్ని రకాలుగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నిర్మాతలు కానీ, ఇందులో ఈయన మెయిన్ హీరో కానీ అందరూ కూడా మా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చేవాళ్ళు సినిమాలు చాలామంది తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇంకా సక్సెస్ కావాలని, మన ఇండస్ట్రీకి ఇంకా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఇది 4వ చిత్రం. 5వ శివ కంఠమనేని గారు ఒక మంచి మిత్రుడు, మా బియ్యంకుడు వాళ్ళ పార్ట్నరు వెంకటేశ్వరరావు గారి. అంటే నాకు ప్రతి సినిమాకి నేను వస్తాను, వాళ్ళ ఫంక్షన్కి, ఓపెనింగ్కి, అన్నింటికి వస్తాను. ఎప్పుడు నేను ఆయన చూసినప్పుడల్లా అనుకుంటా, ఈయనకి ఆ జీలు ఎంత ఇది ఉంది అంటే ఎప్పుడు దీన్ని సినిమా 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 అంటే ఇంత తపన ఉన్న వ్యక్తికి డెఫినెట్గా ఒక మంచి హిట్ వస్తే అది ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది అనేది నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఆయన పాటికి ఆయన మరి ఇందాక చెప్పారు, ఇప్పుడు రావద్దు సంపాదించుకోవద్దు రా అని చెప్పారు ఇది. కానీ బట్ ఇలాంటి సిన్సియర్ వ్యక్తులు కావాలి. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఆయనకున్న వనరులను బేస్ చేసుకొని కానీ ఉన్న దాంట్లో ఒక మెసేజ్ని తీసుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఏదో జస్ట్ లైక్ దట్ కాకుండా ఆ మెసేజ్ పాయింట్, అది మెసేజ్ పాయింట్ చెప్పాలంటే మంచి ఒక సుస్థిరమైన స్థానం పొందుతో చెప్తేనే అది జనంలోకి వెళ్తుంది. అయినా ఆయన ఉద్దేశం మంచి ఉద్దేశం ప్లాన్ చేసుకొని కంపల్సరీగా మెసేజ్ మిగతా వాళ్ళు లాగేది ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మెసేజ్ బేస్ చేసుకొని ఒక ధైర్యంగా వెళ్తున్నారు. ఆయనకి డెఫినెట్గా ముందర ఆయన ధైర్యానికి ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇది బిగ్ బ్రదర్ అన్నారు, ఆ సౌండే చాలా వైబ్రేషన్ చాలా బాగుంది. ఎందుకంటే మన బిగ్ అనగానే బిగ్ బాసే వస్తుంది, బ్రదర్ అంటే హలో బ్రదర్ ఇలాంటి వస్తాయి. 2 సూపర్ హిట్ సినిమాస్కి ఉన్న ఎనర్జీ ఈ బిగ్ బ్రదర్కి ఆ సౌండ్కి అంత ఇది ఉంది. డెఫినెట్గా చూడగానే అరే బిగ్ బ్రదర్. రెండోది మురళీమోహన్ గారు చెప్పినట్టు బిగ్ బ్రదర్ అంటే ఒక పెద్ద అన్నయ్య, జనరల్గా ఇంటికి పెద్దరాయుడు లాగా. ఏదైనా సరే మా బ్రదర్ ఉన్నారు, మా బ్యాక్ బోన్ ఉన్నారు అంటే ఆ ధైర్యం వేరు. సో ఆ మెసేజ్ ఆ ఇంట్లో ఒక బ్రదర్గా ఇవాళ ఈ కుటుంబ వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కొంచెం ఈ పాశ్చాత్య ధోరణిలో మిస్ అవుతుంది. కానీ ఇంటికి ఒక పెద్ద బ్రదర్ ఉంటే ఆయన ఎలా ఇల్లు కాపాడుకుంటాడు దాన్ని అనేది ఒక మెసేజ్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తెలియట్లా, పెద్దవాళ్ళ గురించి వాళ్ళు మేము సంపాదించుకున్నామే హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఒక ఫ్యామిలీ, ఒక బ్రదరు వాళ్ళు ఉండి మనల్ని ఎలా గైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మా తరం మేము అనుభవించాం. బట్ నెక్స్ట్ జనరేషన్కి చెప్పేది లేదు. ఇలాంటి ఆ మెసేజ్ కూడా ఉంది. డెఫినెట్గా షార్ట్ టైము, రేపు 24th రిలీజ్ అవుతుంది. అందులో ఇప్పుడు సినిమాలు కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే సినిమా తీయటం అంత ఈజీ కాదు. తీసిన సినిమా ఎందుకంటే మనమే ఓటీటీ వచ్చిన తర్వాత అందరూ ఫ్రీగా ఇంట్లో చూడటం అలవాటు చేశారు. ఇవాళ ఛానల్ పెడితే పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని ఇంట్లో చూస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇండస్ట్రీకి సినిమాలు ఎక్కువ వస్తేనే, కొత్త సినిమాలు మంచిగా వస్తేనే అప్పుడు న్యాచురల్గా మళ్ళీ సినిమా దీనికి వెళ్తారు. లేదంటే ప్రతి ఒక్కరు థియేటర్లోకి అలవాటు అయిపోతుంది. థియేటర్ వదిలేసి ఇంట్లో చూడటం ఇది మనకు నష్టం. అందుకని చిన్న చిన్న సింగిల్ థియేటర్ వాళ్ళు కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అలాంటి రాకుండా ఇప్పుడు టైం ఒకటి కరెక్ట్గా మనం గ్యాప్లో ఎట్ ఏ టైం రాకుండా మంచి టైం, ఇప్పుడు చాలా రోజులు సినిమాలు లేవు, మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చే టైం ఉంది, ఎలక్షన్స్ అయిపోయినాయి, క్రికెట్ అయిపోయింది. సో ఈ బేస్లో ఈ టైంలో వెళ్తాం అనేది ఒక గుడ్ ఇది. దీనికి వచ్చి ప్రాపర్గా పబ్లిసిటీ చేసి, అండ్ రెండోది ఇవాళ ఇందాక చెప్పినట్టు బలగం సినిమా, ఇవాళ సినిమా ట్రైలర్ చూడంగానే జనంలోకి మెసేజ్ వెళ్ళిపోతుంది, ఈ సినిమా చూడాలి, అది చిన్న పెద్ద అనేది. అలానే మురళీమోహన్ గారు ఇంకో మాట చెప్పారు, మనం ఎక్కడెక్కడో నుంచి తీసుకోవాలి, ఇక్కడ మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, అయితే వాళ్ళకి ఆ క్యారెక్టర్ వేసి కొత్తగా తీసుకురావచ్చు. అలాంటి వాళ్ళని చాలా మందిని ఎంకరేజ్ చేయండి సార్, బయట వాళ్ళకన్నా కూడా. ఇక్కడ ఇప్పుడు మా చీరాల అతను ఉన్నారు, చాలా ఫేమస్, పేరు ఏదో గుర్తురాట్లేదు, అజయ్ ఘోష్. అతను తెలివిగా పాపం పేరు కూడా అజయ్ ఘోష్ అంటే నార్త్ ఇండియా పెట్టుకుంటే నన్ను పిలుస్తారని పెట్టుకున్నారు, కానీ నేను ఫ్యాన్గా ఉంటాను. తను మాట తన యాక్షన్ కానీ అవి చూస్తుంటే సెటైర్ భలే ఉంటుంది, పెద్ద ఓల్డ్ స్టార్స్ చూసినట్టు ఉంటుంది. అదే అందుకని అలాంటి వాళ్ళని ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఈయన నేను కలిసి చేసాం అంటే వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి సార్. అలాంటి వాళ్ళని తీసుకొని చేస్తే డెఫినెట్గా చిన్న సినిమా అయినా మంచి పాయింట్, కొంచెం స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం పెట్టుకొని ప్రతి ఒక్క వర్డ్, మీరు చెప్పే వర్డ్ కూడా గుండెల్లో తగిలేటట్టు అలా ప్లాన్ చేయండి సార్. డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకో 2 సినిమాలు బాగా సక్సెస్ అయితే మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి వస్తారు. రియల్ ఎస్టేట్లో డబ్బు ఉంది, వస్తుంది, ఏదని పోవటం కన్నా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా కొంచెం దీని మీద ఫోకస్ చేసి మంచి హిట్ కావాలని కోరుకుంటూ, మీకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. ఆల్రెడీ మీరు ఒక అవార్డు తీసుకున్నారు, డబ్బులు కూడా రావాలి, ఇంకా 10 సినిమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. వేదిక మీద ఉన్న పెద్దలకి, పూజలకి, పాత్రికేయ మిత్రులకి, తోటి కళాకారులకి అందరికీ నమస్కారం అండి. బిగ్ బ్రదర్ అందరూ చెప్పినట్టు బిగ్లోనే చాలా పవర్ ఉంది. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుద్ది, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తెచ్చిపెడితే అనుకో మనసారా కోరుకుంటున్నా. అలాగే గోసం సుబ్బారావు గారు చెప్పాలంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు చాలా సినిమాలు నేను చేశాను. అన్ని సినిమాల్లోనూ నాకు మంచి వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. సుబ్బారావు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే శివగారితో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలియదు, నా ఇద్దరికి సోలో ఫైట్ ఉంది, యాక్ట్ చేస్తున్నప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు ట్రైలర్ చూస్తూ దుమ్ము లేపేశారు ఆయన. నిజంగా చాలా యాక్షన్, అంటే పెద్ద పెద్ద వివి నాయకు, బోయపాటి సీన్ గారు, రాజమౌళి రేంజ్లో ఉంది చూస్తూ ఉంటే. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే అశోక్ కుమార్ గారు ఒక మా మనసుకు నచ్చిన విషయం చెప్పారు, తెలుగు నటుల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సార్, దయచేసి. చాలా మంది ఇక్కడ ఆకలితో ఉన్నారు, ఎక్కడో ఇక్కడ నటులు లేదు. మనం అందరం పుట్టక ముందే మన తెలుగు రాష్ట్రంలో మహా గొప్ప నటులు ఉన్నారని ముద్ర వేసి వెళ్ళిపోయారు, మహానటులు. అటువంటి తెలుగు రాష్ట్రంని నటుల్ని, టెక్నీషియన్స్ వెళ్ళి ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం, కొంచెం బాధాకరమైన విషయం. దయచేసి పెద్ద మనసుతో తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభు గారు నన్ను గుర్తించినందుకు ప్రభు గారికి మరీ ధన్యవాదాలు. వేదిక మీద మురళీమోహన్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, అశోక్ కుమార్ గారు లాంటి పెద్దలు ఉన్నప్పుడే ఒక శుభ సందేశం, శుభ సంకేతం అందేసింది. మా సుబ్బారావు గారికి ఒక శుభారంభం అది. ఎందుకంటే మా మురళీమోహన్ గారిది గోల్డెన్ హ్యాండ్ అంటుంటారు. గోల్డెన్ హ్యాండ్ ఉరికే రాదు, గోల్డెన్ హార్ట్ ఉంటేనే అది గోల్డెన్ హ్యాండ్ అవుతుంది. అటువంటి గోల్డెన్ హార్ట్. అయితే గోల్డ్కి విలువ ఉంది, ప్రకాశం ఉంది, బ్రైట్నెస్ ఉంది, షైనింగ్ ఉంది. కానీ దాంతో పాటు పరిమళం కూడా ఉంది. ఆ పరిమళం ఏంటంటే సంస్కారం, ఆ ఔన్నత్యం. అందరికీ అంటాం ఇది కొద్ది ఊది, అది అందరి విషయాల్లో ఏమో కానీ నాకు తెలియదు, కానీ కొందరి విషయాల్లో వాడి తీరాల్సిన పదాలు మురళీమోహన్ గారికి పూర్ణంగా అవి అప్లై అవుతాయి. అటువంటి వ్యక్తి వాళ్ళు ఇక్కడ ఉండడం. అలాగే ఏమోన్నాను లాంటి మా దామోదర్ ప్రసాద్ గారు, అలాగే మా అశోక్ కుమార్ గారు, ఆయనతో యాక్ట్ చేశానని చెప్తున్నారు, మీకు డౌట్ ఉండొచ్చు. ఆ కాంబినేషన్లో ఎలా పెట్టారు వీళ్ళిద్దరిని, ఆ ఫ్రేమ్లో ఎలా పెట్టారు, ఎలా కంపోజ్ చేశారు. పాపం వాళ్ళు నిజంగా ఇవాళ ఆయన దాని గురించి గుర్తు చేయడం చాలా సంతోషం. అలాగే గోసంగి సుబ్బారావు గారు, ఒకప్పుడు రామానాయుడు గారికి ఎందుకో నేనంటే ప్రత్యేకమైన వాత్సల్యం ఉంది. ఆయన ఒకసారి రాజా మా మేనేజర్ రాజా ఉంది, ఆయన పిలిచి, ఏమయ్యా మన సుబ్బారావు గారిది చేస్తున్నాం కదా, మన సుదర్శన్, ఆయన మీద నేను ఒక ఆర్టికల్ రాసిన తర్వాత దానికి ఆయన చాలా ఎంతో ఆనందపడేవారు. ఎప్పుడు వచ్చినా ఎదురుపడినా ఎక్కడ దూరంగా ఉన్నా పిలిచి కూర్చోబెట్టుకునేవారు.
అప్పుడు రాజాని పిలిచి చెప్పారు, సుబ్బారావు గారు మనం చేసిన, ఆయన అన్ని భాషల్లో చేశారు, రామానాయుడు గారు అన్ని భాషల్లో చేయటంలో ఆ టైంలో వీరికి జరుగుతోంది. జరిగిన సందర్భంలో నుంచి సుదర్శన్ గారికి ఒక ఇందులో మంచి వేషం ఉన్నట్టు ఆయన కలిసినప్పుడు చెప్పాలి ఆయనకి అని గుర్తు చేయని ఆయన చెప్పారు. నాకు పిలుపు వచ్చింది, అది చేయలేకపోయాను, కానీ ఇప్పుడు చేశాను. చాలా సంతోషంగా ఉంది. సుబ్బారావు ఈ జైత్రయాత్ర ప్రారంభం అవ్వాలి, తెలుగులో ఇంతమంది ఆశీస్సులు పొందటం ఒక స్పెషల్. అలాగే మా ప్రభు అత్యంత ప్రతిభాశీలి, అతను నా గురించి చెప్పిన 2 మాటలకి సంతోషం. అలాగే ఇది మంచి విజయాన్ని ఈ టీంకి చేకూర్చాలని మీడియా మిత్రులు ప్రత్యేకించి దయచేసి మీ యొక్క సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం. ఒకరోజు కోసంగి సుబ్బారావు గారు ఫోన్ చేసి ఒక స్పెషల్ సాంగ్ ఉంది అన్నారు. సో ఒక చిన్న క్యామియో చేశాను ఈ సినిమాలో. చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మై. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని శివ గారికి, కోసంగి సుబ్బారావు గారికి, అలాగే గంట అంకుల్కి అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు మురళీమోహన్ గారు, అదే రకంగా ఇతర పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మా ఈరోజు ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా శివగారి పట్టుదలతోటి ఈ రంగం మేము చిన్నగా ఇప్పుడు ఇది 5వ సినిమా దాకా వచ్చాం. మీ ఆశీర్వాదం ఇదే పద్ధతుల్లో ఉంటే రాబోయే కాలంలో కూడా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా కొంత మంచి సబ్జెక్టు తీసుకొని అదే రకంగా ఇక్కడ లోకల్ ఉన్న నటులకి అవకాశాలు కల్పిస్తూ కొంత ఈ రంగంలో కూడా ముందుకు పోవాలనే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. అది ఇతర వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఈ వ్యాపారంలో శివగారి ఇంట్రెస్ట్ సబ్జెక్టు దాని మీద పెట్టుబడులు పెట్టడం కొంత మనకు ఉపయోగం అని చెప్పేసి లాభానికన్నా ముందు అభిరుచిని ముందు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకు సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ సహకారం ఇదే రకంగా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. నమస్కారం అండి. మాకు మురళీమోహన్ గారితో 30 ఏళ్ళ నుంచి రిలేషన్షిప్ రంగంలో ఉన్న సంగతితో మేము ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ ముందు ఆయన సంప్రదించి ఆయన డేట్ తీసుకొని ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఉంటాము. ఆయన కంపల్సరీ రావాలని మాకు కోరిక ఉంటుంటాము. అలాగే ఈరోజున పిలవగానే వచ్చేటువంటి మురళీమోహన్ గారికి, మా వివేకుడు గారు, అశోక్ కుమార్ గారికి, పాత్రికేయులకి, రామప్రసాద్ గారు, తనకి, మా త్రికాల మిత్రుడు ప్రభు గారికి, అందరికీ ఆహ్వానం మనకి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2017లో ఈ లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఏప్రిల్ 30 తారీఖున ఫస్ట్ మూవీ పూజ చేయడం జరిగింది. అక్కడ ఉంటాడు ఆ సినిమాని ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ మీద తీసాం. ఆ సినిమాని ఒక యూత్ తాగి డ్రైవింగ్ చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి అన్న దాని మీద సినిమా తీసాం. అది దాని తర్వాత వచ్చిన సినిమా మధురపూడి గ్రామం అనే నేను. ఆ సినిమాలో ఉన్న పాలిటిక్స్లో విలేజ్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద తీయడం జరిగింది. మా 3వ సినిమా ప్రొఫెసర్ రాఘవరెడ్డి. ఈ సినిమాని ఇప్పుడు ప్రస్తుతము గంజాయి వీటి మీద సమాజంలో చాలా ఇదిగా ఉంది, డ్రగ్స్ మీద. ఆ మెసేజ్ దాంట్లో పెట్టాము ప్రొఫెసర్ రాఘవరెడ్డిలో. తర్వాత భోజపూర్లో సినిమా తీసాము, సుభాక సూర్య అని. ఇది మా 5వ సినిమా ఇది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా పాత్రల్లో బాగా చూసేవాళ్ళం మనం, ఒక ఫ్యామిలీ. ఆ విధంగా ఉండేట్టుగా ఒక కుటుంబం, పెద్ద తమ్ముడు, ఒక చెల్లి, ఒక భార్య, అమ్మమ్మ. ఇది ఈ విధంగా కుటుంబం ఎలా ఉంటుంది, కుటుంబంలో సమస్యలు ఏంటి, ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా. ఈ సినిమాని 24th రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరందరూ దీన్ని కూడా ఆశీర్వదించి నెక్స్ట్ మూవీకి ముందుకెళ్ళేలాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలంటే శ్రీ మురళీమోహన్ రావు గారు, దామోదర్ గారు, అశోక్ కుమార్ గారు, అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. వచ్చిన గెస్ట్ కూడా నా ధన్యవాదాలు. గత కొద్ది కాలంగా తెలుగు ఇండస్ట్రీని వదిలి
భోజపురికి వెళ్ళి ఎన్నో చిత్రాలు చేసి అక్కడ ఘన విజయాన్ని సాధించాను. తర్వాత రీఎంట్రీ, ఇంతకాలం తర్వాత మళ్ళీ బిగ్ బ్రదర్ తోటి నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు మీ అందరి ముందు, ఈ పెద్దల ముందు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఒక చిన్నది గుర్తొస్తుంది నాకు. తెలుగు కళామ తల్లిని వదిలి భోజపురికి దత్తతకి వెళ్ళాను నేను. తర్వాత తిరిగి మళ్ళీ మన తెలుగు కళామ తల్లి ఒడిలోకి వచ్చాను అని అంత ఆనందంగా ఉంది మీ అందరి ముందు ఉంటే. సో ఇప్పుడు ఈ బిగ్ బ్రదరే కాదు, కంటిన్యూ తెలుగు సినిమాలు చేస్తున్నాను నేను ఇప్పుడు. సో మీ అందరి ఆదరాభిమానాలతోటి. రెండోది బిగ్ బ్రదర్ లైట్ హౌస్ సినిమాజిక్, కె శివశంకర్రావు గారు, ఆర్ వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్స్, డి రాంబాబు యాదవ్ సమర్పణలో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారకుడు గంటా శ్రీనివాస్ గారు. ఆయన నన్ను తీసుకొచ్చి ఒక తెలుగు సినిమా చేయమని అడిగారు. అప్పుడు భోజ్పూరిలో బిజీగా ఉండడం కూడా జరిగింది. నేను లాక్డౌన్ తర్వాత కొంచెం అక్కడ కూడా డ్రాప్ అయిపోయింది. సో ఈ బిగ్ బ్రదర్ సినిమా చేశాను నేను. ఈ సినిమాతో రీఎంట్రీ నేను ఇక్కడ చేస్తున్నాను. ఇంకా ఈ బిగ్ బ్రదర్ పాయింట్కి వస్తే, ఒక అన్నా తమ్ముడి అనుబంధం, ఒక భార్యాభర్త అనుబంధం, ఒక నాన్నమ్మ మనుమరాలి అనుబంధం, ఒక ప్రేయసి ప్రియుడి అనుబంధం, ఇన్ని అనుబంధాలతో ఉన్న ఒక మంచి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలోకి రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం, ఒక నిజమైన అబద్ధం ఎంటర్ అయితే అంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ ఎలా విచ్ఛిన్నం అవుతుంది అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే అది విచ్ఛిన్నం కాదు. ఎందుకంటే ఆ నిజమైన అబద్ధం తెలిసిన ఒకరు పెద్దన్నయ్య, ఆయనే బిగ్ బ్రదర్. తన మనసులోనే ఆ విషయాన్ని, నిజమైన అబద్ధాన్ని ఉంచుకొని తన ఫ్యామిలీకి తెలియనివ్వకుండా ఫ్యామిలీతో ఉంటూ తన జీవితాన్ని ఒక 10 సంవత్సరాలు నాశనం చేసుకున్నారు. తర్వాత అది తెలిసిన తర్వాత ఆ నిజమైన అబద్ధం ఫ్యామిలీ ఎంత ఏడుస్తుందనేది ఈ చిత్ర కథాంశం. సో శివశంకర్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అలాగే కొంతమంది భోజ్పురి ఆర్టిస్టులు కూడా నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే సైమల్టేనియస్ భోజ్పురి చేశాను, తెలుగు చేశాను, అందువల్ల ఆర్టిస్టులు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ నాకు కంటిన్యూగా నేను భోజ్పురి సినిమా చేస్తే రాజేంద్ర కుమార్ గారు, గుండు హనుమంతరావు గారు, సుదర్శన్ గారు, విశ్వ కార్తికేయ నా సినిమాలో గెస్ట్ అపిరియన్స్ సాంగ్ చేశారు, మీరు అందరు చూశారు. అలాగే తెలుగు ఆర్టిస్టుల్ని ఏ సినిమా చేసినా నేను భోజ్పురిలో ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఫైట్ మాస్టర్ గురించి చెప్పారు మన ప్రభు గారు, ఆయనకు కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ని నేనే ఇంట్రొడ్యూస్ చేశాను శివుడు సినిమాలో. ఇవాళ ఎంత పెద్ద మాస్టర్లో మీకు తెలిసింది. తర్వాత నేను అసోసియేట్ డైరెక్టర్గా మౌలి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా కనల్ కన్నన్ని, స్టన్ శివాని వీళ్ళందరినీ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. చాలామంది డ్యాన్స్ మాస్టర్లను కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. అది ఎందుకో అందరూ మీ చేతుల మీదకి వస్తాయి. అలాగే రామ్ లక్ష్మణ్ వాళ్ళ అన్నగారు అబ్బాయి వెంకట్, అతను కూడా భోజ్పురిలో నేనే ఫైట్ మాస్టర్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఇవాళ నెంబర్ 1 స్టేజ్లో ఉన్నందుకు ఆనందపడుతున్నాను. ఇవాళ రామకృష్ణ నాకు పిలవంగానే వచ్చి సినిమాలు చేస్తుంటాడు భోజ్పురి. యాక్చువల్గా అతనికి ఉన్న స్టేటస్కి, అతనికి ఉన్న రెమ్యునరేషన్ నేను ఇవ్వలేను భోజ్పురిలో, కానీ నా కోసం చేస్తారు. సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ బిగ్ బ్రదర్ మే 24 అంటే కమింగ్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. భగవంతుడి ఆశీస్సులు, వేదిక మీద ఉన్న పెద్దల ఆశీస్సులు, మీడియాలో ఉన్న అందరి ఆశీస్సులు ఉండి ఈ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాము గారిని దాచుకున్నాను నేను లాస్ట్ దాకా. ఇలాంటి ఈ యొక్క సినిమాని ఈ కాంబినేషన్ సెట్ చేసేసి సినిమా సెట్ మీదకి రావడానికి కారకులైనటువంటి నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ద పర్సన్ బిహైండ్, ద ఫోర్స్ బిహైండ్, ద పవర్ బిహైండ్, ఇన్నే దిక్కులు ఎవరు అనుకుంటున్నారు? గంటా శ్రీనివాస్ రమాన్ ప్లీజ్. అంతేనా? ఓకే. నా ఇప్పుడు మొన్ననే స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు గురువు గారి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా మేము ఏర్పాటు చేసినటువంటి అవార్డ్స్, ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ కార్యక్రమంలో శివ కంఠమేనికి స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు కింద కన్సిడర్ చేసి ఇవ్వడానికి కారణం ఏంటంటే
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక యాక్టర్గా కానీ తన ప్రొడ్యూసర్గా కానీ ద ఫైట్ హీస్ గివింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనేటువంటిది రియల్లీ టు బి అప్రిషియేటెడ్ అండ్ టు బి ఐడెంటిఫైడ్. అందుకోసం ఆ రోజు నా అవార్డు స్పెషల్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఆ తపన, సినిమా పట్ల ఉన్నటువంటి అభిమానం, ఆరాధన అనేటువంటివి మనుషులు ఇంతకాలంగా నడిపిస్తూ ఉంటాయి. ప్రజలు ఆ సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్ అనేది ఏదైతే ఉందో ఆ ప్యాషన్ నిండినటువంటి వ్యక్తి శివ కంటమనేని. రిక్వెస్ట్ శివ, డెలివరీ యువర్ స్పీచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పాత్రికేయ మిత్రులందరికీ, మా వేదిక మీద ఉన్న పెద్దలు, మాకు ఇండస్ట్రీలో కానీ మా బిగ్ బ్రదర్ మురళీమోహన్ గారు, ఇందాక మాకు బిగ్ బ్రదర్, మెంటర్. మేము అంటే ఈవెన్ మా ఇంట్లో శుభకార్యాలకు కానీ మా అసోసియేషన్ తరఫున ఉన్న కార్యక్రమాలకు కానీ ముందు ఆయన టైం తీసుకుని ఇందాక మా పార్ట్నర్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు దాన్ని బట్టి ఫిక్స్ చేస్తూ ఉంటాము. సో ముందు సుదర్శన్ గారు చెప్పినట్టు హీ హాజ్ ఎ గుడ్ హార్ట్. అందుకని ఆయన తప్పకుండా ఆయన ఆశీస్సులు మాకు కావాలి ఇప్పుడు కూడా. అట్లాగే మా బిగ్ బావ గారు అశోక్ కుమార్ గారు ఎప్పుడు మా ఎన్నుంటుంటారు. అట్లాగే సి కళ్యాణ్ అన్నయ్య కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు. ఆయన వాడు ప్యారిస్లో ఉన్నాడు, రాలేకపోయాడు వాళ్ళ అక్కడికి. దామ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ నిర్మాత. ఇప్పుడు ఆయన 2 సంఘాలకి మనం ఈ పోస్ట్లో ఉన్న 2 సంఘాల్లో కూడా నేను మెంబర్ సార్. మా అసోసియేషన్లో కూడా మెంబర్ ఇప్పుడు. సో ఇప్పుడు మా గోసాంగి సుబ్బారావు గారు, గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు రాఘవరెడ్డి సినిమా చేసేటప్పుడు ఇంకొక సినిమా చేద్దామంటే ఈయన సార్ మాకు. సో గోసాంగి సుబ్బారావు గారు నేను ఒక విషయం ఏంటంటే పర్ఫెక్ట్ షెడ్యూల్ వేస్తాడు. ఒక చెప్పిన నంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ ఒక్కరోజు కూడా ఎక్కువ కాలేదు. అంటే ఎవ్రీ డే ఒక ½ అన్ అవర్ ముందే వదిలిపెట్టేవాడు, చాలా లేజర్గా ఉండేవాడు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఏమాత్రం టెన్షన్ లేకుండా, దట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ గుడ్ డూ దట్. సో మాకు ఎంత బడ్జెట్ చెప్పాడో బడ్జెట్కి ఒక 5 లక్షలు తక్కువ అయింది కానీ ఎక్కువ కాలేదు. అది దట్ వే ఈజ్ అంటే ఈజ్ నౌ మా ప్రొడక్షన్ హౌస్లో ఆయన ఒక కన్సల్టెంట్. ఆయన సినిమా చేయకపోయినా సరే వేరే సినిమా చేసేటప్పుడు కూడా మేము ఆయన్ని కన్సల్టెంట్గా పెట్టుకుని ఆయన్ని ఒకసారి చెక్ చేయమంటాం అన్ని, ఆయన చేస్తాడు. అట్లా ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ వచ్చిన కథ చెప్తుంటే ముందు సుబ్బారావు గారి కథ చెప్పండి బాగుంటే చేద్దామని కూడా చెప్తున్నప్పుడు ఆ విధంగా ఎప్పుడు కూడా మాతో సహకరిస్తున్నారు. సో మా కో ఆర్టిస్ట్ రాజేందర్, గుండు సుదర్శన్ గారు, ఇక్కడ మన విశ్వ కార్తిక్ ఒక మంచి సాంగ్ చేశాడు ఇందులో. అక్కడ అమ్మాయి కూడా నార్త్లో బాగా పాపులర్, ఇది సింగర్. ఆమెతో పాటు ఒక మంచి సాంగ్ చేశాడు. ఒక 15 మూవీస్లో ఆమె హీరోయిన్ కూడా చేసింది అక్కడ కూడా. సో ఆమె స్వతహాగా చాలా క్రేజ్ ఉంది అమ్మాయి బీహార్లో. ఆ అమ్మాయితో ఒక సాంగ్ చేశాడు, చాలా బాగుంది. మొన్న రీసెంట్గా కూడా ఈజ్ డూయింగ్ గుడ్ మూవీస్. సో భవిష్యత్తులో కూడా నేను ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఇన్ మై మూవీస్. సో అది సంగతి. అక్కడ వాళ్ళు ఉండడంతో మొదలుపెట్టి మధురపూడి గ్రామం అనే దానికి నాకు ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది. బై మీన్ అవార్డ్స్ వీపీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఫెస్టివల్ని ఇచ్చారు. తర్వాత రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా మాకు సెలెక్ట్ అయింది, అక్కడ కూడా అవార్డు వచ్చింది. దర్శక రత్న అవార్డు, దర్శక మన టి రామ్ సత్యనారాయణ గారు చేసిన దాంట్లో కూడా అవార్డు ఇచ్చారు. అట్లా కళా దర్బార్ కూడా మొత్తం 6 అవార్డ్స్ దానికి వచ్చినాయి. సో లాస్ట్ అవార్డు వాజ్. సో ఈసారి మా బిగ్ బ్రదర్ చెప్పినట్టు అవార్డ్స్తో పాటు డబ్బులు కూడా వస్తే బాగుంటుంది. ఈ సినిమాకి డబ్బులు బాగా వస్తాయని ఉన్నాం. బిగ్ బ్రదర్ అంటే యాక్చువల్గా మేము కూడా టైం చూసి ఇది ఖాళీగా ఉంది ఈ స్లాట్ అని తొందరగా కొంచెం ఒక 10 daysలో డిసైడ్ చేసుకుని ఇంకా ముందుకు వచ్చాం రిలీజ్ చేద్దామని. థ్యాంక్ యూ అండి పాత్రికేయులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ. మీరే తొందరగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 4 రోజులే టైం ఉంది. మనం ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తే అంత పబ్లిసిటీ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. నాకు చాలా ఎప్పుడూ ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది, ఒక పర్సనాలిటీని ఇండస్ట్రీ ఎందుకు ఇలా మిస్ అవుతుందా అని చెప్పేసి. ఒక కార్పొరేట్ పర్సనాలిటీ సార్, ఒక స్టైలిష్ పర్సనాలిటీ
నటుడుగా తీసుకుంటే మనం ఏదో నా బాలీవుడ్ నుంచో టాలీవుడ్ నుంచో టాలీవుడ్ నుంచో అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. వై ఆర్ మిస్సింగ్ హిమ్ అనేది తెలియదు. అయితే సినిమాలో కీలక పాత్రలు పోషించకపోయిన చిత్ర పరిశ్రమలో కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ని మాట్లాడుతున్నా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మార్నింగ్ అండి. వెరీ హ్యాపీ టు బి హియర్ among all of almost గురు గారు కానీ మురళీమోహన్ గారికి మధ్య రెగ్యులర్ స్టేజ్ లో ముందుగా టీం మెంబర్స్ అందరికీ, సుబ్బారావు గారికి, శివ గారికి అండ్ నిర్మాతలకి అందరికీ కూడా ద బెస్ట్, ఆల్ ద టెక్నీషియన్స్ ద బెస్ట్. అండ్ సార్ మళ్ళీ 20 years బ్యాక్ సినిమా ఇండస్ట్రీ అంత తప్పకుండా సినిమా ఇండస్ట్రీలో సంపాదించే సెటిల్ పెట్టారు సార్. ఇప్పుడు రివర్స్ అయింది కాబట్టి సో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ ఆ స్టేజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఇక్కడ సంపాదించి రిలీజ్లు పెట్టాలి, రిలీజ్ పెడుతున్నాను. ఆ స్టేజ్ వస్తుంది ఆశిస్తూ ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి సార్. మీరు అందరూ ఇప్పుడు 5 సినిమాలు తీసన్నారు. సినిమా ఇండస్ట్రీ రిస్కీ బిజినెస్, నో డౌట్ అబౌట్. కాకపోతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఏ ప్రొడ్యూసర్ ఆలోచన చేస్తాడు, వాడు 10 సినిమాలు తీయగలరు. సో ఈ మధ్యకాలంలో వచ్చిన ఏంటంటే అది చిన్న లాజిక్ యూస్ అయ్యి సినిమా తీసేద్దాం, ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించాం, లేకపోతే ఓవర్ నైట్ డబ్బు సంపాదించిన ఆలోచన వచ్చిన వాళ్ళు ఒక సినిమాతో వెళ్ళిపోతున్నారు, వేరే సినిమా. సో మోడల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ మేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ మేక్ 10 films అండి. Out of 10 films, even 50% successful, then you are making money. So our formula to follow all the and not follow your మధ్యకాలంలో అది ఇప్పుడున్న జనరేషన్ చేయట్లేదు. థియేటర్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ వై ఆర్ దే క్లోజింగ్ డౌన్? నో ప్రాపర్ కంటెంట్ సినిమాలు రాట్లా. వచ్చినా కానీ దాని ఫుట్ ఫాల్స్ లేవు. దాని ఓటీటీ ఒక కారణం. బట్ బలగానికి వచ్చారుగా. సో అది చిన్న అపోహ. దేవుడు ఒక వ్యాపారం, థియేటర్ కూడా సంస్థ కూడా ఒక వ్యాపారం కాబట్టి వాళ్ళు వ్యాపారానికి వర్కౌట్ అవునప్పుడు మూసేస్తున్నారు ఈ మధ్యకాలం. ఇప్పుడు కొత్తగా ఏం మూయట్లే. ఆల్మోస్ట్ 1-2 years నుంచి కూడా when there are less number of films or when కమర్షియల్ సినిమాలు లేనప్పుడు మూయటం జరుగుతాం వర్కౌట్ కాక. బట్ చిన్న సినిమా అనేది కంటెంట్ బాగుంటే డెఫినెట్ గా చిన్న సినిమా ఇచ్చినంత డబ్బు ఏ సినిమా ఇవ్వదు. కమర్షియల్ సినిమా కూడా ఇవ్వదు. సో ఆ కంటెంట్ జాగ్రత్త పడి చేస్తే మనకు డెఫినెట్ బాగుంటుంది. సో ఆ జాగ్రత్తలు శివగా చెప్పారు, సుబ్బారావు గారు లాంటి వాళ్ళు అడ్వైజర్గా పెట్టి చేస్తాను. సో విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.